మండలి సభ్యునికి జరుగుతున్నటువంటి ఉప ఎన్నికలలో భాగంగా తుంగతుర్తి నియోజకవర్గంలో ఈరోజు నూతనకల్లో అదేవిధంగా తుంగతుర్తి హెడ్ క్వార్టర్లో ప్రచార కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ పరిశీలకులుగా విచ్చేసినటువంటి పెద్దలు అన్న గోలి శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముందుకు సాగడం జరుగుతూ ఉన్నది. ఎక్కడ చూసినా కూడా ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం ఏర్పడ్డప్పటి నుంచి 4 సార్లు కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఈసారి కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. మేధావి చదువుకున్నటువంటి వ్యక్తి బిడ్స్ పిలానిలో చదువుకొని అమెరికా వరకు పోయి ఉద్యోగం చేసి స్వరాష్ట్రానికి స్వదేశానికి సేవ చేయాలనేటువంటి సమున్నతమైన లక్ష్యంతో వచ్చినటువంటి ఏనుగుల రాకేష్ రెడ్డి గారికి కేసీఆర్ గారు అవకాశం ఇచ్చిర్రు. వారిని తప్పకుండా గెలిపించుకోవాలి, ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుని శాసన మండలిలో నిలబెట్టుకోవాలని చెప్పేసి గ్రాడ్యుయేట్స్ అందరూ అనుకుంటా ఉన్నారు. బరిలో నిలబడ్డటువంటి ఇతర పార్టీల నాయకులు ఒకరు ఏనాడు కూడా ఎన్నికల తప్ప మళ్ళీ కనిపించే నాయకుడే కాదు, ఇంకొకరు బ్లాక్ మెయిల్కు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండి ప్రజలను బ్లాక్ మెయిల్ చేసి పైసలు సంపాదించేటువంటి గొంతును కనుక రేపు శాసన మండలికి పంపితే మనందరినీ కూడా బజార్కి ఇచ్చే ప్రయత్నం చేస్తారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గురించి ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు. ఎందుకంటే దొంగల ముఠా నాయకునిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి దొంగ కాబట్టి ఆయన ఏ అభ్యర్థిని ఎంచుకున్నా, అది ఎంపీ అభ్యర్థిని ఎంచుకున్నా, ఎమ్మెల్సీ అభ్యర్థిని ఎంచుకున్నా దొంగలనే దొలాడి పెట్టుకుంటున్నాడు. దాన్ని దయచేసి ప్రజలు గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 2 లక్షల ఉద్యోగాల పైచిలుకిచ్చి ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ జీతాలు ఇచ్చి ఫిట్మెంట్ కూడా 70% పెంచి అది అంగన్వాడీ అయినా, ఆయాలైనా, అదేవిధంగా ఆశా వర్కర్లైనా, హోంగార్డులైనా పూర్తి స్థాయిలో సహకరించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి కేసీఆర్ గారికి అండగా నిలబడాలని చెప్పి అందరూ ఆలోచన చేస్తున్నారు. రాకేష్ రెడ్డి గారు కూడా అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని రేపు బజార్లో నిలబెట్టి ముక్కు నేలకు రాపియాలంటే ప్రశ్నించే విధంగా తెలివి కల్లోడైనటువంటి రాకేష్ రెడ్డిని శాసన మండలికి పంపితే లాభం జరుగుతుంది. దయచేసి మీ మీడియా ద్వారా మా తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలని, ఈ 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ఓటరు మహాశయులని ఆలోచించి 3వ సీరియల్ నెంబర్ మీద ఉన్న రాకేష్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించండి, ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పండి అని చెప్పేసి మీ ద్వారా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. జై తెలంగాణ, జై కే.